జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడానికి శాయశక్తులా కృషి చేస్తామని గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నూతనంగా నియమితులైన చిలక విజయ్ కుమార్ చెప్పారు. ఆదివారం గుంటూరులోని మార్కెట్ సెంటర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి తమ పార్టీ పోరాటాలను కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నన్ను నియమించినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి, అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, భావితరాల ప్రధాని రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలుగా ముందు ఉండి నడిపించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడమే గుంటూరు డీసీసీ యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పని ఈనాడు మీ అందరికీ తెలియజేసుకుంటూ, అతి కొద్ది రోజుల్లోనే నియోజకవర్గాలు, అలాగే టౌన్కు సంబంధించినటువంటి టౌన్ అధ్యక్షులు, నియోజకవర్గ బాధ్యులు, అలాగే మండల అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, వివిధ రకాలైనటువంటి పార్టీ పదవులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని త్వరగా ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ, అలాగే పార్టీకి సంబంధించినటువంటి అనేక రకాల సెల్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మహిళా విభాగం, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, అలాగే మైనార్టీ సెల్, ఇలా పార్టీకి సంబంధించినటువంటి ఎన్ని విభాగాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లోనే గుంటూరు నెంబర్ 1గా, గుంటూరు జిల్లాలో నెంబర్ 1గా తయారు చేసే మార్గంగా కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లా ముందుకు నడుస్తుందని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.